తీవ్ర దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేదర జాతిని ఆదుకోవాలని మేదర సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కడప నగరంలో మేదర సామాజిక వర్గ ప్రతినిధులతో కూడిన నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నూతన సంఘం గౌరవ అధ్యక్షులుగా గ్రంథి రామోజీరావు, అధ్యక్షులుగా సంజీవరాయుడుతో పాటు కార్యవర్గ ప్రతినిధులుగా వైకుంఠరావు, నాగరాజు, మహిళా ప్రతినిధులుగా తేజవతి, సాగరిక, శోభారాణిలను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆర్ల చిన్న సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన మొదటి కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ మేదర్ల సమస్యల పరిష్కారానికి నూతన సంఘం ఏర్పాటైందన్నారు. జై కేతయ్య జై 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 కేతయ్య జై కేతయ్య జై మేదర 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 జై మలాలమ్మ జై కులదేవత మలాలమ్మ జై కులదేవత మలాలమ్మ జై కేతయ్య జై కేతయ్య జై కేతయ్య జై కేతయ్య. ముఖ్యంగా ఇక్కడ కడప జిల్లాలో ఈరోజు సమావేశానికి కారణం ఏంటంటే మా మేదర సంఘము అభివృద్ధి కోసము మేమందరం సమావేశానికి కారణమయ్యాము. మేము మా సమస్యలు తీర్చుకోవడానికి ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 180/2025 మా సంఘం యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు. మా సంఘం గౌరవ అధ్యక్షులు వచ్చేసి గ్రంథి రామోజీరావు గారు, తెల్లి వైకుంఠరావు గారు, పోలేపల్లి నాగరాజు గారు, సంజీవరాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు. సో మహిళా అధ్యక్షురాలుగా తేజావతి గారు, సాగరిక అయినటువంటి నేను, శోభారాణి గారు ఉన్నారు. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ సమావేశం జరిగిన కారణం ఏంటంటే మా మేదర్లు చాలా వెనుకబడి ఉన్నారు. వీరి సమస్యలను మేము తెలుసుకొని ముందుకు వేయడం కోసము ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. మిగిలిన అన్ని రాష్ట్రాలలో మా మేదర వృత్తులతో పాటు చేసినటువంటి ఎరుకల జాతి వాళ్ళైతేనేమి అన్ని జాతుల వారు ఎస్టీలుగా కొనసాగుతున్నారు. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మేము బీసీలుగా కొనసాగుతున్నాము. మా జీవన విధానాన్ని మా కడపలో వచ్చి ప్రభుత్వం వారు ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాము. ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నామంటే అంత దుర్భరమైన స్థితిలో మా మేదర జాతులు జీవనం సాధిస్తున్నారు. మమ్మల్ని కూడా ఎస్టీలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మేము మొదటగా ఈ సంఘానికి వచ్చి మన మేదర జాతిని అభివృద్ధి పరచాలని మేము ఈ సంఘంలో చేరి మా జాతిని, మా యొక్క సమస్యలని మేము ఎలా ఉన్నాము ఏంటి మేము ఒకరినొకరు తెలుసుకోవాలనేసి ఈరోజు ఈ సమావేశాన్ని కడపలో ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదర మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నాను. గత 6 నెలల నుంచి మా కడప జిల్లా వాస్తుని నేను. కాబట్టి ఈరోజు మేము కడప జిల్లాలో సమావేశము ప్రతి నెల జరుపుకుంటూనే ఉన్నాము. ఆ జరుపుకోవడం సమావేశం ఏంటంటే మన మేదరులు వెనుకబడిన జాతి ఎస్టీలేకి మొదటిగా చేయాలని ఒక అంశం మీద మేము ఆలోచన. అట్లే మాకు వెదురు సొసైటీ గురించి కొద్దిగా మేము కలెక్టర్ కాడికి అర్జీ ఇవ్వాలని దానికోసం కూడా ఇక్కడ మేమంతా మా సంఘం జిల్లా తరఫున మేమంతా సమావేశమైనాము. అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యాల వల్ల దానివల్ల మేము అన్నీ బయలుదేరాలని ఇప్పుడు మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇంకా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు. జై మేదర, జై జై మేదర. అందరికీ నమస్కారం. నా పేరు వాసం వెంకటరమణ. ఆంధ్రప్రదేశ్ మేదర మహేంద్ర సంఘం 189/2025 మా అధ్యక్షుల వారు శ్రీ గ్రంథి రామోజీరావు గారికి మరియు కార్యవర్గ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన మేదర సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా మేదర వాళ్ళు దాదాపుగా ఈ కడప జిల్లాలో ఒక 3,000 నుంచి 5,000 మంది వరకు అప్పటికి ఇప్పటికీ కుల వృత్తులు నమ్ముకొని ఉన్నారు. అందులో ముఖ్యంగా యువత అందరూ ఎంబీఏలు, ఎంసీఏలు, బీటెక్లు చదివి కూడా ఇంకా వెదురు పని కోసమే ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగా గత నెలలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుల వృత్తులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అందులో మేదరులను ఉద్దేశించి కూడా ప్రస్తావించడం జరిగింది. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఈ కుల వృత్తులకు సంబంధించిన దాంట్లో విధి విధానాలు తయారు చేయమని ఒక 2 వారాల కిందట కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత ఒక సంఘం ద్వారా మాకు వెదురు ఉత్పత్తి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా కలగజేస్తుందని ఆశిస్తున్నాము. అదే కాకుండా ఈ కుల వృత్తులకు సంబంధించిన దాంట్లో మరీ ముఖ్యంగా మేదరులు కత్తితో చేస్తున్నటువంటి ఈ వృత్తికి ఎవరు గుర్తించట్లేదు. కేంద్ర ప్రభుత్వము వెదురు సాగు కోసము దాదాపుగా 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు భూమి ఇచ్చి వెదురు ముక్కలు నాటేందుకు సబ్సిడీ కింద ఇస్తారని చెప్పినారు. అందులో భాగంగా
కడప జిల్లాలో మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. నిన్నటి దినం అయితే కన్నా మహారాష్ట్రలో గవర్నమెంట్ వారు మంత్రిమండలి వారు మేధలను ఉద్దేశించి ఒక పరిశ్రమ స్థాపించాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరలో మేధలను గుర్తించి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుబడికి మాకు సహాయం చేస్తే యువత ఎంతో ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాము. అట్లాగే మా కమ్యూనిటీ హాల్ కోసము అన్ని కుల సంఘాలకు వాళ్ళకి ఇచ్చినారు. మేము కూడా ఇచ్చి కూడా దాదాపు నెల అవుతుంది. మా మేదర సంఘానికి కూడా 15 సెంట్లు కమ్యూనిటీ హాల్ ఇస్తే తద్వారా అక్కడ మేము ఏదైనా సమావేశాలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుందని చెప్పిండాము. అది ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ చేశారు. తొందరలో అది కూడా చేయాలని